కాకినాడ జిల్లా ఐలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి జన్మదిన వేడుకలు విభిన్న ప్రతిభావంతుల మధ్య ఘనంగా నిర్వహించారు. బుజ్జి జన్మదినాన్ని పురస్కరించుకుని ఐలేశ్వరంలోని భవిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ₹1,00,000 విలువైన బీరువా, పుస్తకాలు, ఆట వస్తువులు తదితర సామాగ్రిని పాఠశాలకు అందజేశారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులు వారి కుటుంబ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేసి వారితో కలిసి బుజ్జి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుజ్జి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కొంతమందికి పెన్షన్ సమస్య ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సహకారంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజ్ వర్మ, ఎంఈఓ అబ్బాయి వరలక్ష్మి, ఏవో రాజేష్, హెచ్ఓ ఏవో దివ్యశ్రీ, పట్టణ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, లింగంపర్తి సొసైటీ చైర్మన్ పెంటకొట మోహన్, వైస్ ఎంపీపీలు చిక్కాల రాజ్యలక్ష్మి, లక్ష్మణ్ రావు, సాదే లోవరాజు, నాయకులు ఇజనగిరి శివప్రసాద్, పసుల సూరిబాబు, కొప్పుల బాబ్జీ, పసుల నాగేశ్వరరావు, రుచి రమేష్, శెట్టి చిన్న, సుంకర సత్యనారాయణ, తోట చక్రధర్, గొల్లపల్లి కృష్ణ, మల్లా నరేష్, సప్ప ఆచిబాబు, సీనియర్ అసిస్టెంట్ కిరణ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని బుజ్జికి శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈరోజు ఒక ప్రత్యేక దినం. నా జన్మదినం సందర్భంగా గ్రామంలో నా అభిమానులు, నా కార్యకర్తలు, మరి చాలామంది ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే రకంగా మండల ప్రజాపరిషత్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు మండల ప్రజాపరిషత్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మదర్ తెరిసా పుట్టినరోజు కూడా సందర్భంగా ఈరోజు మరి మండల ప్రజాపరిషత్లో అక్కడ కూడా మరి మదర్ తెరిసా గారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించి అందరూ కూడా ఘనంగా ఈరోజు మండల ప్రజాపరిషత్లో మరి అన్నీ చేసాం. మరీ ప్రత్యేకంగా మరి ఏ పుట్టినరోజు సందర్భంగా కూడా నేను ఏ కార్యక్రమం చేసుకోలేదు. మరి అభిమానులు ఎవరైనా వస్తే శుభాకాంక్షలు చెప్పడం తప్ప నా స్వతంత్రంగా ఎప్పుడు చేసుకోలేదు. కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలి. మరి మండల ప్రజాపరిషత్కి అతి కూతవేటు దూరంలో ఉన్న భవిత స్కూల్లో మరి సుమారు 100 మంది మరి విభిన్న ప్రతిభావంతులైన మరి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి వీరికి ప్రతి సంవత్సరం ఇక్కడ భోజనాలు మా అభిమానులందరూ కూడా పెడతా ఉంటారు. నా పుట్టినరోజు ఈ రోజు అయితే నేను భోజనం పెట్టాలి, వారితో పాటు భోజనం చేయాలి, వారి అందరితో కూడా సరదాగా గడపాలి, వారందరినీ కూడా మరి నేను సరదాగా వాళ్ళతో గడపాలనే ఆలోచనతో కార్యక్రమం చేస్తూ మరి అదే రకంగా అదే కాకుండా మరి ఈ స్కూల్కి మరి ఎవరైతే విభిన్నమైన ప్రతిభావంతులమైన ఉన్నారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా మరి కొన్ని క్రీడా వస్తువులు, కొన్ని పుస్తక సామాగ్రి, వారికి సంబంధించిన బీరువాలు సుమారు ₹1,00,000 వెచ్చించి మా సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి అందించడం కూడా వాళ్ళ సంతోషంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదే రకంగా భవిష్యత్తులో ఈ స్కూల్కి మరి నేనున్నంతకాలం ఈ స్కూల్కి ఏ అవసరం ఉన్నా సరే మరి రాజకీయాల్లో ఉండొచ్చు పోవచ్చు, లేదా పదవుల్లో ఉండొచ్చు పోవచ్చు, కానీ మా ట్రస్ట్ తరఫున ఈ స్కూల్ని ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. అదే రకంగా వీళ్ళంతా కూడా కొంతమంది వికలాంగులకి, విభిన్నమైన ప్రతిభావంతులకి పెన్షన్లు ఏమని చెప్పడం జరిగింది. మరి మా సోదరిమణి పత్తిపాటి వర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభరాజు గారి దృష్టిలో పెట్టి ఏ రోజైతే మరి పెన్షన్లో ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉందో ఈ స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేలాగా మరి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే సహకారంతో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో ఈరోజు నేను భాగస్వామి అవడం, వీరి మధ్యన మీ పుట్టినరోజు జరుపుకోవడం నా జీవితంలో ఒక అత్యంత అద్భుతమైన రోజుగా నేను భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మరి మా మండల ప్రజాపరిషత్ మరి కార్యవర్గ సభ్యులు, అధికారులు, అభిమానులు, కార్యకర్తలందరికీ కూడా మరి నా జన్మదినాన్ని
మరి ఎంతో ఘనంగా జరిపినందుకు వారందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారందరికీ కూడా నా యొక్క అభినందనలు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.